పెద్దలారా మిత్రులారా పేపర్ల నిండా టీవీల నిండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ మీద జరుగుతూ ఉంది. సరే, తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు, అది వేరే సబ్జెక్టు. గతంలో మాట్లాడాం, మళ్ళీ సందర్భం వచ్చినట్టు మాట్లాడదాం. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అలియాస్ సురేఖక్క 191 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసిందని చెప్తా ఉంది. అందులో అవి ఇచ్చినటువంటి అర్చక పోస్టులు. సో భారతదేశంలో 100కి 60-70% హిందువులు ఉన్నారు. అది వేరే లెక్క. ఇక తెలంగాణలో కూడా 60-70% పైగా హిందువులు ఉన్నారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఒక 20-30% ఉన్నారు. సరే, అది అట్లా ఉంచండి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడదాం. తెలంగాణలో దేవాదాయ ధర్మశాఖ నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ 70 ఏళ్లలో 191 పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదు. గత మా కాంగ్రెస్ ప్రభుత్వాలకు కూడా లేదని కొండా సురేఖక్క చెప్తా ఉంది. స్వాగతిస్తూ ఉన్నాం. ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సిందే. మరి మా సంగతి ఏంది? మా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? రజకుల పోస్టులు మామిడాకులు కట్టేటప్పుడు ఒకరోజున దేవాలయాలకు ఏం ఫెస్టివల్స్ జరిగినా మా వాళ్ళే మామిడాకులు కట్టాలి, మా వాళ్ళే కాగడాలు వెలిగించాలి. రజకులు, ధోబీ, వాషర్మెన్, చాకిలి కులస్తులు ఏ పేరుతోనే పిలవండి. అమ్మవారి బట్టలు మేమే ఉతకాలి, దేవుడి గుడి లోపల మేమే శుభ్రం చేయాలి, ఆ వ్రత నియమాలన్నీ మేమే పాటించాలి. గుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఏదో 20-30 ఏళ్ళ బట్టి 40-50 ఏళ్ళ లోపు, ఈ 40 ఏళ్ళ లోపు నుంచి కొద్దిగా రూపాయి కనపడుతుంది. మరి తరతరాలుగా యుగాలుగా మా వాళ్ళే కదా, మా జాతే కదా. చాకలనండి, రజకానండి, ధోబీ అనండి, వాషర్మెన్ అనండి, ఏ పేరుతో పిలిచినా మా వాళ్ళే కదా. మరి మా వాళ్ళని ఎప్పుడు రిక్రూట్మెంట్ చేస్తారు? రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణులు ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో రజకుడిని అది మీరు 2000 ఇవ్వండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా పర్మనెంట్ ఏదో పేరుతో రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి ముఖ్యంగా కొండా సురేఖకి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.